వెల్కమ్ టు నేటి వారధి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం. అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదని ఆగ్రహం. అందుకే మీడియా ముందుకు వచ్చామన్న మాజీ సీఎం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లోనూ మోసం తప్ప ఏమీ లేదని ఎద్దేవా. ఇప్పటివరకు చంద్రబాబు ఇచ్చింది బోడి సున్నా అంటూ విమర్శ. నకిరేకల ఎమ్మెల్యేకు అసభ్య చిత్రాలతో వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాలు. ఎమ్మెల్యేను డబ్బు డిమాండ్ చేసిన సైబర్ నేరగాలు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే. మధ్యప్రదేశ్ నుంచి ఈ వీడియో కాల్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు. జనసేన అధినేత పవన్ ఖరారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం. బాధ్యత లేకుండా ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్ తీరుపై మంత్రి లోకేష్ ఫైర్. ప్రతిపక్ష బాధ్యత కూడా నిర్వహించకుండా హోదా కోరుకోవడం శోచనీయమన్న మంత్రి. 23 మందిలో 5గురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదని ఆనాడే జగన్ చెప్పి ఇవాళ స్పీకర్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీర్మానం మల్లన్న నిప్పులు. బీజేపీకి రేవంత్ సహకరిస్తున్నారంటూ ఆగ్రహం. సోకాస్ నోటీసులకు సస్పెండ్లకు భయపడేది లేదన్న తీర్మానం మల్లన్న. కాంగ్రెస్ నుంచి బహిష్కరించినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని వ్యాఖ్య. గాయని కల్పన వ్యవహారంపై స్పందించిన కూతురు. ఒత్తిడి కారణంగానే తన తల్లి నిద్రమాత్రలు అధికంగా తీసుకుందని వెల్లడి. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టీకరణ. తప్పుడు కథనాలు సృష్టించవద్దని విజ్ఞప్తి. సీఎం చంద్రబాబును కలిసి ఆశీస్సులు అందుకున్న ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ విజేత శ్రీనివాసులు నాయుడు. ఘన విజయం సాధించిన పీఆర్టీఓ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు. ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన వైనం. తన విజయానికి కూటమి సహకరించిందంటూ చంద్రబాబుకు ధన్యవాదాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు. తెలంగాణలో కులగణన తప్పు అని పత్రాలను తగలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ తల ఎత్తుకునేలా కులగణన జరగాలని రేవంత్ రెడ్డికి సూచించారు. అందుకే రేవంత్ నన్ను సస్పెండ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ కావాలని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. కరీంనగర్ వెళ్లే సమయంలో కూడా నన్ను సస్పెండ్ చేయాలని పీసీసీకి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నేతలకు గట్టి మద్దతు లభించింది. భవిష్యత్తులో మరింత బలంగా పోరాడతాం. నన్ను సస్పెండ్ చేయడం ద్వారా బీసీలు ప్రశ్నించారనే భ్రమ నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలని తెలిపారు. దీంతోటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం. దీంతో సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది. ఇది పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు. పాపం సస్పెండ్ చేయాలి అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 days లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు. అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు. అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే, దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్ లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు, సంఘాలకు, మేధావులకు, టీచర్లకు, పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం. మేమంతా మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు. మాకు
రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది. ఇక చాలా రోజుల నుంచి చాలా మంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు, ఏమైంది మల్లన్న, సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది, మీరు స్పందించరా, ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలా మంది మిత్రులు, మా సోదరులు కూడా చాలా మంది ఫోన్ చేసి అడగడం జరిగింది. క్లియర్ గా స్పందించాలని అనుకున్నా, అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా. దానికోసమే ఇవాళ మీ అందరిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరాలి. చంద్రబాబు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని తమ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లోనూ మోసం తప్ప ఏమీ లేదు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో హామీలపై అడిగితే వారి నుంచి సమాధానం రావడం లేదు. ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చింది మాత్రం బోడి సున్నా అని జగన్ ఆరోపించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఓ పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక 2వ ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సూపర్ 6, ఈ సూపర్ 7 గురించి మాట్లాడదు. మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ. ఈ ప్రధానమైన హామీలకు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, మొదటిది యువతకు సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ. తను చెప్పినాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే, గత ఏడాది బడ్జెట్లో చూస్తే, గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు. నేరేడు సంవత్సరం, ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడనంటే అది లేదు. పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేసి, మళ్ళా అర్థం కాదేమో ప్రజలకు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము. ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలోనే, 4 లక్షల ఉద్యోగాలు ఈ 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ. సోషియో ఎకనామిక్ సర్వే అంటే 2వ బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే, 2వ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25కి సంబంధించి 2024-25లో ఏకంగా ఎంఎస్ఎంఈ
మాజీ మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల చేసినందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నీటి విడుదలతో సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల పంటలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. హరీష్ రావు ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి ఫోన్ ద్వారా సంప్రదించి ఎండిపోతున్న పంటలకు నీటి అవసరాన్ని తెలియజేశారు. దీనికి స్పందించి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల చేయించారు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సాగవుతా ఉంది. అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి 1 టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా 1 ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 20 కిలోమీటర్ గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం. ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ మోసం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆయనను నగ్న వీడియో కాల్ చేశారు. దానిని స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎమ్మెల్యే నెంబర్కు పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. సైబర్ మోసగాళ్ల పన్నాగాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే వీరేశం వెంటనే నకరికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడుతూ సైబర్ ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే, రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు ఒలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్థానిక సిఐ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది నేను కనుక్కున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, ఈ సైబర్ నేరగాళ్ల పని అని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి. నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయటకు చెప్పుకోలేకపోవచ్చు. చాలామంది సైబర్ నేరగాళ్ల బారిలో పడి తన కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని నుంచి అవగాహన ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాళ్ళ నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా, ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాల్ని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు. చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగున్నా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి
ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను. ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం. అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి కేపీహెచ్బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరిన గాయని కల్పనకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కల్పన గారు నిన్న సాయంత్రం సిసి హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్కి అత్యవసర భాగానికి నిన్న అపస్మారక స్థితిలో తీసుకొని రావడం జరిగింది. నేను ఇమీడియట్గా అందరం డాక్టర్స్ ట్రీట్మెంట్ వెంటనే ఆవిడకి తగిన ట్రీట్మెంట్ చేసి కొంచెం నిన్న సిక్గా ఉన్నారు. దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఐసీయూ డాక్టర్ గారు, లంగ్స్ డాక్టర్ గారి సహాయంతో ఇవాళ ఉదయం వెంటిలేటర్ తీసేయడం జరిగింది. రైట్ నో ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి, స్టేబుల్గానే ఉన్నారు. నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి. ప్రజెంట్ ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉందండి. మనం ఇంకొక 24 hours అబ్జర్వేషన్ చేయాలి. దాని తర్వాత మీకు చెప్తాం. ఈ లంగ్స్లోకి వాటర్ వచ్చాం కదా, దాని మీద అంత బాగానే, ప్రస్తుతానికి అంత బాగానే ఉంది. థ్యాంక్ యూ. శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం సిసి హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్కి అత్యవసర భాగానికి నిన్న అపస్మారక స్థితిలో తీసుకొని రావడం జరిగింది. కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె దయా మీడియాతో మాట్లాడారు. తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆమెది ఆత్మహత్య యత్నం కాదని చెప్పారు. అమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె సింగర్ మాత్రమే కాదు, ప్రస్తుతం LLB PhD కూడా చేస్తున్నారు. ఇటీవల ఇన్సోమ్నియాతో ఇబ్బంది పడ్డారు. వైద్యుల సూచన మేరకు ఆమె మాత్రలు తీసుకుంటున్నారు. ఒకంత ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అంతేకాని ఆమె ఆత్మహత్య యత్నం చేయలేదు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు ఆనందంగా జీవిస్తున్నారు. త్వరలోనే ఆమె తిరిగి ఇంటికి వస్తారని చెప్పారు. I'm Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. She's perfectly fine and happy and healthy now. My mama, she's a singer. She's doing her LLB and also doing her PhD. So Danvalla, she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate say you do. Everything is perfect and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాది శ్రీనివాసులు నాయుడు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం ఎన్నికల్లో భారీ విజయం సాధించిన శ్రీనివాసులను అభినందించారు. అలాగే భవిష్యత్తులో అన్ని విధాలుగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఏదైతే మిత్ర సంఘాలు అందరూ కూడా కూటమి అభ్యర్థిగా, మిత్ర సంఘాల కూటమి అభ్యర్థిగా మరి నేను పోటీలో దిగడం జరిగింది. మరి అదేవిధంగా మిత్రులు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. నన్ను గెలిపించినటువంటి ఉపాధ్యాయ, అధ్యాపక మిత్రులు, శ్రేయాభిలాషులు, సోదరులు అందరూ కూడా పేరు పేరున మీ ద్వారా నా ఉదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటూ, నా గెలుపు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకం అందరికీ కూడా మేలు చేయడానికి ప్రభుత్వానికి మరియు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ అధ్యాపకులకి మధ్య వారధిగా నేను కోఆర్డినేట్ చేసుకుని పనిచేసి ప్రతి సమస్య, అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసి మీ రుణం తీర్చుకుంటానని నా ఉపాధ్యాయ అధ్యాపక సోదరులకి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి గౌరవార్థం మరి ముఖ్యమంత్రి గారిని మరి ఈరోజు కలవడానికి మా మద్దతు ఇచ్చిన మిత్ర సంఘాలు మేము వచ్చి ఈరోజు వారిని కలవడం జరిగింది. మరి ఆ సందర్భంగా వారు కూడా గుర్తు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా, మరి అక్కడ ఢిల్లీలో మన ప్రీతమ నాయకులు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా, మరి మాధవ్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, నేను టీచర్ ఎమ్మెల్సీగా మరి ఈ రాష్ట్రం కేంద్రాన్ని కోఆర్డినేట్ చేసి ఏకీకృత సర్వీస్ రూల్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకుని వచ్చాం. కానీ అది 2018లో అది రావడం,
తర్వాత గవర్నమెంట్ మారడం, నేను ఎమ్మెల్సీగా లేకపోవడం, ఈ 6 సంవత్సరాలు కూడా అది ముందుకు వెళ్లకుండా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా దాన్ని ప్రస్తావించారు. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి సహకారంతో, మరి కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పెద్దలు మాజీ సీఎం వైఎస్ జగన్ పై రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ వైఎస్ జగన్ రెడ్డికి పూర్తిగా మతి చెడిందన్నారు. ఈ క్రమంలో పాడిందే పాటగా అన్నట్లుగా చెప్పిన అబద్ధాలని మళ్లీ చెబుతున్నారని మంత్రి విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనకు ఓర్వలేక విషం కక్కుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలిపారు. అధికారులను అడ్డు పెట్టుకుని అప్పుడు నాయకులు ఎలా భూ కబ్జాలు చేశారో చాలా కులంకషంగా అందరికీ తెలుసు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత 100 సంవత్సరాల ముందు చేసినటువంటి సర్వేని మళ్ళా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ రీసర్వే అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష 6688 గ్రామాల్లో అధ్యక్ష రీసర్వే చేశారు. గౌరవ సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏదైతే కాల పరిమితి 40 రోజులు ఉంటుందో అప్పీల్కి దాన్ని కుదించి 21 రోజులు చేసి తొందరగా సరిహద్దు రాళ్లలో వాళ్ళ బొమ్మలు వేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే పాస్బుక్లు ఇస్తా ఉన్నారో దాంట్లో రాజముద్ర కాకుండా వాళ్ళ ఫోటో వేసుకోవాలని తొందరపాటుతో అన్ని అవకతవకలు అన్ని ఇబ్బందులు పడే విధంగా చేశారు అధ్యక్ష. ఎన్నో రకాల ఇబ్బందులు గ్రహించి ఏదైతే వారి యొక్క ఈ ఫోటోలో వేసుకునే పిచ్చిని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారో దాని తర్వాత అధ్యక్ష రీసర్వే అయిన గ్రామాల్లో తప్పకుండా గ్రామ సభలు పెట్టి ఏదైతే ఇన్ని అర్జీలు వస్తా ఉన్నాయో దాదాపుగా 2,79,712 అధ్యక్ష అర్జీలు గౌరవ సభ్యులు 1,80,000 అని చెప్పారు. కాదు అధ్యక్ష 2,79,712 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష మాకు గ్రామ సభలో. అధ్యక్ష 14/10/2024 నుంచి అధ్యక్ష 25/11/2024 దాకా మేము ఈ గ్రామ సభలు నిర్వహించాం అధ్యక్ష. ఈ వచ్చిన అర్జీల్లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేయబట్టి 2,57,881 అర్జీలను పరిష్కరించారు అధ్యక్ష. ఇంకా 21,831 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష విస్తీర్ణంలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు 99,000 వచ్చినాయి అధ్యక్ష. జాయింట్ ఎల్పిఎం ఏది చెప్పారో అవి 64,000 వచ్చినాయి అధ్యక్ష. రెవెన్యూ అంశాలు అంటే ముఖ్యంగా పేరు గాని వారికి అంటే ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ మార్పులు గాని పేర్లు దిద్దుబాట్లు గాని అదే సరిహద్దుల్లో విస్తీర్ణంలో మార్పులు గాని ఇవన్నీ కూడా 1,16,000 వచ్చినాయి అధ్యక్ష. దాదాపుగా 90% భారతదేశాన్ని ఒక్క భాష ఆధిపత్యం కలిగిన దేశంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇండియాను హిందీగా మార్చేందుకు చూస్తోందని మక్కల్ నీతి మయ్యం అధినేత ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆరోపించారు. భాషా వైవిధ్యాన్ని అణగదొక్కే విధంగా కేంద్రం విధానాలు రూపొందిస్తోందని, దేశంలోని మిగతా భాషలపై హిందీని రుద్దే ప్రయత్నం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. దేశానికి ఐక్యత అవసరమైతే భిన్నత్వాన్ని గౌరవించడం తప్ప ఒక భాషను బలవంతంగా రుద్దడం సరైన పద్ధతి కాదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఇంతకు ముందు కూడా హిందీ భాషను బలవంతంగా రుద్దడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించిన కమల్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. భాషా వివాదం, ప్రత్యేకంగా హిందీ ప్రాధాన్యతపై కమల్ హాసన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపే అవకాశం ఉండగా బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. பாராளுமன்ற தொகுதி மறுசீரமைப்பு எனும் மக்கள் தொகையை அடிப்படையிலான மறுசீரமைப்பு என்பது தமிழ்நாட்டிற்கு மட்டுமல்ல, ஆந்திரா, கர்நாடகா, கேரளா, பஞ்சாப், ஒடிசா, மேற்கு வங்கம், ஹிமாச்சல், உத்தரகண்ட், வடகிழக்கு மாநிலங்களும் பலத்த சேதத்தை ஏற்படுத்த வல்லது என்பதை உணர்ந்து அனைத்து கட்சி கூட்டத்திற்கு ஏற்பாடு செய்திருக்கும் மாண்புமிகு தமிழ்நாடு முதல்வர் திரு மு க ஸ்டாலின் அவர்களுக்கும் தமிழ்நாட்டின் பிற கட்சிகளையும் நான் மனதார பாராட்டுகிறேன். எந்த தேவையும் இன்றி பாராளுமன்ற தொகுதி மறுசீரமைப்பு எனும் பேச்சை யார் கிளப்புகிறார்கள், எந்த நேரத்தில் பேசுகிறார்கள், எதற்காக பேசுகிறார்கள் என்பதும் கவனத்திற்குரியது. மாநிலங்கள் உரிமைகளில் தலையிடுவதும், வருடாந்திர பட்ஜெட்டில் தேர்தல் வரவிருக்கும் மாநிலங்களுக்கு மட்டுமே அதிக நிதி ஒதுக்குவதும், தமிழ்நாட்டிற்கான நியாயமான நிதி பகிர்வை மறுப்பதும், பேரிடர் காலங்களில் நமது கூக்குரலுக்கு செவி சாய்க்காததும், மும்மொழி கொள்கை எனும் பெயரில் ஹிந்தியை திணிப்பதும், எம் பேச்சை கேட்டால்தான் நிதி தருவேன் எனும் மிரட்டுவதும் ஒரு ஒன்றிய அரசின் செயலாக தெரியவில்லை. இன்றல்ல, நாளை அல்ல, எப்போதுமே பாராளுமன்ற உறுப்பினர்களின் எண்ணிக்கையில் எந்த மாற்றமும் கொண்டு வராமல் இருப்பதே ஜனநாயகத்தையும் கூட்டாட்சியையும் இந்தியாவின் பன்முகத்தன்மையும் காக்கும் என்பதே ஒரு இந்தியனாகவும் தமிழனாகவும்
மக்கள் நீதி மையத்தின் சார்பாகவும் வலியுறுத்துகிறேன். వెంకటేష్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దిల్ రాజు నిర్మాత 2013లో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సుమారు 12 ఏళ్ల తర్వాత మార్చి 7న ఇది రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమా కోసం ఇప్పటికే 10 థియేటర్లు ఫుల్ అయ్యాయని తెలిపారు. మంచి కంటెంట్ ఉంటే థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారన్నారు. రీ రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే, ఇప్పుడు హైదరాబాద్లో 10 థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ 10 థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది, జనాలు థియేటర్కి రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓటీటీలో ఉంది అని. ఈరోజు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఓటీటీలో ఉంది, ఆల్రెడీ చూసేశారు. అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు, వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ, ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి, ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజులు కూడా ప్రూవ్ చేస్తున్నాయి. ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత కూడా పట్టించుకోరు. సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాగ్ అదొకటే, కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవడానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే హెచ్డి ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని, ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి. మళ్ళీ ఇది మా పెయిన్, దిల్ రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా. గేమ్ చేంజర్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా? కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్, సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కుండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం. అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదని ఆగ్రహం. అందుకే మీడియా ముందుకు వచ్చామన్న మాజీ సీఎం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లోనూ మోసం తప్ప ఏమీ లేదని ఎద్దేవా. ఇప్పటివరకు చంద్రబాబు ఇచ్చింది బోడి సున్నా అంటూ విమర్శ. నకిరేకల ఎమ్మెల్యేకు అసభ్య చిత్రాలతో వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాలు. ఎమ్మెల్యేను డబ్బు డిమాండ్ చేసిన సైబర్ నేరగాలు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే. మధ్యప్రదేశ్ నుంచి ఈ వీడియో కాల్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు. జనసేన అధినేత పవన్ ఖరారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం. బాధ్యత లేకుండా ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్ తీరుపై మంత్రి లోకేష్ ఫైర్. ప్రతిపక్ష బాధ్యత కూడా నిర్వహించకుండా హోదా కోరుకోవడం శోచనీయమన్న మంత్రి. 23 మందిలో 5గురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదని ఆనాడే జగన్ చెప్పి ఇవాళ స్పీకర్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీర్మానం మల్లన్న నిప్పులు. బీజేపీకి రేవంత్ సహకరిస్తున్నారంటూ ఆగ్రహం. సోకాస్ నోటీసులకు, సస్పెండ్లకు భయపడేదే లేదన్న తీర్మానం మల్లన్న. కాంగ్రెస్ నుంచి బహిష్కరించినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని వ్యాఖ్య. గాయని కల్పన వ్యవహారంపై స్పందించిన కూతురు. ఒత్తిడి కారణంగానే తన తల్లి నిద్రమాత్రలు అధికంగా తీసుకుందని వెల్లడి. తన తల్లి ఆత్మహత్య యత్నం చేయలేదని స్పష్టీకరణ. తప్పుడు కథనాలు సృష్టించవద్దని విజ్ఞప్తి. సీఎం చంద్రబాబును కలిసి ఆశీస్సులు అందుకున్న ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ విజేత శ్రీనివాసులు నాయుడు. ఘన విజయం సాధించిన పీఆర్టీఓ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు. ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన వైనం. తన విజయానికి కూటమి సహకరించిందంటూ చంద్రబాబుకు ధన్యవాదాలు.
అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నేటి వారధి.